ఓ సింధు నువ్వు ఉడతానవేంద్రా మీ అమ్మ లేదా రే చిక్కు మా అక్కనే ఎందుకు బెదిరిస్తానురా అదే ఊరిని అక్క ఈడేందిరా చీపిర్లే పడతాండు కొంపదీసి మీరు ఇద్దరిటే లొల్లి పెట్టుకున్నారేంది ఏ లొల్లి అక్క నిన్న లాలిపాప్ గుంజుకొని తిన్నా అందుకే అత్తాను కావచ్చు అరే చిక్కు మీ మమ్మీ ఎటువైందిరా లేదా ఇంట్లో అయ్యో మీ మమ్మీకి ఆయింది సూదేసిర్రా చూసినవారా వాళ్ళ అమ్మకట ఆయిందట సూదేసిర్రట ఆడు లేచి పని చేస్తాడు నువ్వు ఉన్నావు మీ అమ్మకి ఏమైనా పని చేస్తావా ఇంకా మీదికెళ్ళి మీ అమ్మని ఎదురుతావు ఆడికి ఇంత అంత లేడు మంచిగా పని చేస్తాడు చూడు ఎట్లా ఉడతాడు ఎందుకురా ఎందుకు వచ్చిండ్రు నువ్వు మంచిగానే ఉన్నావుగా ఏమో మీ వాడేమో ఆయింది సూదేసిర్రా అని అంటాడు నాకేమైంది నేను మంచిగానే ఉన్నా వైనే నువ్వు మంచిగానే ఉన్నావు కదా శిక్లియాన్తో ఎందుకు ఊడిపిస్తాను అగో నేనెందుకు ఏపిత్తా ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు ఊడవాలరా సిక్కులు అని చెప్పిన కానీ వాడేమో ఇప్పుడే ఏవట్టే ఓహో గట్లనా సరే గాని చలి బాగా పెడుతుంది కా అబ్బా నిన్న మొన్న ఆడోకటి ఈడోకటి చూసి పెట్టుకున్నావు ఓనాడు పెట్టుకున్నావు ఓనాడు పెట్టుకోలే ఇంకా ఇయ్యల్లరన్నా కట్టనన్న గడ్డన్న పట్టుకొద్దాం పారాదట్టుకే పోయి ఎటుకెళ్ళి పోవుడబ్బా ఇలా పొద్దుగాల మీ అన్నతో నేనే అన్న చలి బాగా పెడుతుంది గట్టికెళ్ళి పోయి ఒక 4 కట్టెలు తీసుకురాపోయా అంటే మంటగా అయ్యేది నువ్వా నేనా అని నన్నే తిట్లు తిడతాండు ఇక మా అన్ననే కట్టెలు లేవాలి మనం ఏమంట కాగాలి నాకు నిన్న గడ కలిస్తేనే అటుకే పోతే 4 కట్టెలు పట్టుకొస్తే ఏందన్నా మంట గోస అవుతుంది రాత్రి అని అంటే మీరేమన్నా ముసలోళ్ళ ఇంకా మంట కాగతుంది కానీ అన్నాడు మరి ఎట్లబ్బా కట్టెల కోదామంటేనేమో గుట్టి అనుకుంటాయి మనకు పోయేందుకేమో సాతన్నే కాదు ఇంత గడ్డన్న ఆడిడ తెద్దామంటే మనకి ఇద్దరికి ఎవ్వరు పొలాలు లేకపాయే వైనే మనకి పొలాలు లేకపోతే ఏంది మందికి ఉన్నాయి కదా మందికుంటే మందిని పోయి ఇట్లా అడగచ్చుడా ఏంది ఈయన మంటకు గడ్డి ఇవ్వనంటే ఫుల్ తిడతారు మా బర్రెకే లేదంటే మీరు వచ్చి అడుగుతారా అని అంటారు మంది నాడు కూడా అంటలేను ఎత్తుకొద్దామంటా అన్న అంటే దొంగతనం చేసుడా దొంగతనమే అట్లయితేనే మనం మంట కావచ్చు అరే దొంగతనం చేసినాం అనుకో వాళ్ళకి దొరికితే మన అందరిని అంటారు దొరుకుతుంది అందరు దొరకకపోతే తన్నరు కదా దొరకకుండా ఎత్తుకొద్దాం అగో దొరకకుండా ఎట్లెత్తుకొస్తావురా గాయదానా అని ఎవరు చూడకముందు ఎత్తుకొద్దాం మరి పిల్లగాడి చెప్పినట్టు ఎత్తుకొద్దామా అనబ్బా కట్టెల కంటే మనం ఎట్లా పోం దూరం ఉంది కాబట్టి ఎత్తుకొద్దామబ్బా ఈ చలికాలం మనకు మంట ముఖ్యం కాబట్టి గడ్డ అనేది ఆడ ఈడ దడులు కట్టుకుంటుగా ఇంటి చుట్టూ ఆ దడులకు ఆ పొరికి పొరికి అన్ని గుంజుకొద్దాం 4 రోజులకు అయితట్టు నిజమే అక్క గడ్డి కన్నా పొరకలు ఎక్కువసేపు కాలుతాయి మంచి ఎక్కువసేపు మంట కావచ్చు గడ్డ అయితే గడ్డాయే పొరకలైతే పొరకలాయే పానరి పోయి తీసుకొద్దాం కానీ ఈ ముచ్చట మాత్రం మా ఆయనకు తెలియద్దు నేను వేణని తెలిసిందనుకో నా ఈ బలగొడతాడు ఈ ముచ్చట తెలవడానికి మనం పోయేదేమన్నా గంగతనానికి అనుకుంటున్నావా దొంగతనానికి తెలిస్తే నీపే కాదు మా ఈపులు కూడా వలుగుతాయి ఈ చిక్కులు కానీ మెల్ల మీ అత్తమ్మకి ఏదో ఒకటి చెప్పి ఇచ్చినప్పుడు పోదాం సరే ఇచ్చేస్తా గాని ఓ పొల్లా అసలు ఇవాళ ఆదివారం ఇంకా ఇంటికల గట్ల ఇరవోసుకొని రాకు దయ్యాలు మన్ను పడతాయి జడేసుకొని రాపో నేను కూడా జడేసుకొని రమ్మంటావా మరి ఓ పిసోడా నువ్వెందుకు జడేసుకోరా నాకు కూడా ఎందుకంటే ఇరవోసలేవా నేను కూడా వేసుకుంటా నీ మొగలకి ఇట్లనే ఉంటాయి నాడు నేను జడేసుకొని అత్తబ్బా చెప్పండి రాండ్రి ఈ చలికాలం వచ్చుడు ఏమో గాని నా కాళ్ళు చేతులు అన్ని వలుగుతాని ఆఖరికి నా అందమైన ముఖం కూడా పలుకుతాని అందులో నా సున్నితమైన పెదాలు కూడా పలుకుతాని ఓకే దుకాణంలోకి పోయి 10 రూపాయలు పెట్టి వాసన కచ్చి మరీ ఉన్నా ఇప్పుడు పలువాను ఎట్లా పలుకుతాయో చలేరాని పులేరాని అప్పుడు వాళ్ళు మనకు చూద్దాం ఏమో సుమాన్ ఇంకా పొద్దున్నే మంచి రాడైతే నా ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకుంటా ఓరు వారి ఇది ఫేర్ అండ్ లవ్లీ కాదు మరేంటిదిరా కోడి పియ్యా నీ పెద్ద జుట్టు చలికాలం పెదాలు పలుకుతే ముఖం పలుకుతే కాజేలు పలుకుతే ఏం పెట్టుకుంటా చెప్పుకో పలుగుతే ఏం పెట్టుకుంటారా పలుగుతే పుండ్లు అవుతాయి పుండ్ల మంది గిట్ట పెట్టుకుంటారా ముఖానికి సత్తావు ఓరు వారి పలుగుతే ఏం పెట్టుకుంటారా వాజన్ పెట్టుకుంటారా వాజన్ ఇప్పుడే దుకాణాలకు వెళ్ళి 10 రూపాయలు పెట్టి మరీ వంకొచ్చిండ్రా ఇది పెట్టుకున్నావు అనుకో మంచిగా స్మూత్గా ఉంటుంది పలిగిన అన్ని అత్తుకుంటుందిరా ఓరు వారి 10 రూపాయలు పెట్టి వ్యాజ్లైన్ కూడా నావురా 5 రూపాయలు పెడితే ఫెవికిక్ రాపోనారా పలిగిన సందులో పోసుకుంటే అది మొత్తం అతుకుని మంచిగా స్మూత్గా ఉండు ఓరు వారి పెగిక్ దేనికి వాడతారా ఏదైనా వస్తువు పలిగితే అతికించడానికి వాడతారా ఓరు వారి వస్తువులు ఏందిరా
ఇవి వలిగినా గానీ కాళ్ళు వలిగినా చేతి వలిగినా గానీ అతికించుకోవచ్చురా. మంచిగా అతుకుతాయి. ఇట్లా ఒకసారి వెయ్యి. ఈ వ్యాధులను పెట్టాలంటే నీకు వారం 10 రోజులు కావాలి అవి అతకాలంటే. నీతో నెరిన చూడు, నాది బుద్ధి తక్కువరా. నీతో ఒర్రే కన్నా దాని అంటే కుక్కతో నొర్రినాయం. ఛీ అవురా, వ్యాధులను పెట్టుకుంటే అంత నీట్గా అవుతాయిరా? దానికి అంత పవర్ ఉందా? ఓరు వారి ఈ చలికాలం వాజలేని మన చేతులు ఉందనుకో, చలి పులి ఏదైనా భయపడాల్సిందే. అబ్బా నిజమారా? సరే మరి నేను ఈ వ్యాధులను అడిగి పట్టుకోపోతారా? వాజన్ అడిగి పట్టుకపోతావా? ఎందుకురా? అరే నువ్వేంటి వారా, వ్యాధులను మన తోడుంటే చలి పులి ఏదైనా భయపడతా అని. అందుకే అడవికి ఈ వ్యాధులను పట్టుకోపోతా. పులి అడ్డం రాగానే వ్యాధులు ఏదని చూపెడతా, అప్పుడు భయపడి ఉరుకుతుంది. ఓరు వారి ఏదో చలి పులి ప్రాస మంచిగా నేను చెప్పిండ్రా. నువ్వేంద్రా డైరెక్ట్ పులికాడికి వాజన్ పట్టుకపోతా అంటాను. ఒకవేళ పులిగిట నేను చూసిందనుకో, నువ్వు నీ వాజన్ 2 ఉరకాలే. మరి నువ్వు ఎప్పుడప్పుడే కరెక్ట్ చెప్పాలి. చలి పులి 2 భయపడతాయి అన్నాక నేను నిజం అనుకొని నేను వ్యాధులను పట్టుకపోతా అని నేను అంటిని. నీతో ఎవరే కన్నా సపరేట్ ఉందని నయ్యా గానీ, సరే ఎందుకైతే చెప్పు. అంటే రేపు నుంచి మనం వాకింగ్ పోదామని అడగతందుకు వచ్చిండ్రా. ఏంది వాకింగ్ కోతావా? చలికి సంకలేలు ఎత్తలేవురా అంటే పొద్దుగలేసి వాకింగ్ కోతా అంటా నీ మొగోడు. ఓరు వారి వాకింగ్ కోత ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో నీకు తెలుసారా? మనకు రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది రా. ఇంకా గుండె జబ్బులు కూడా రావురా. ఇంకా మెయిన్ ఏంటంటే నీకు పొట్టు ఉంది, నాకు పొట్టు ఉందిరా. ఈ పొట్ట కూడా దిగుతుందిరా. ఆడికి ఏనాక ఇంక ఎక్సర్సైజ్ చేస్తే మంచిదిరా. ఏంది వాకింగ్ కోతే గిన్ని ప్రయోజనాలు ఆరా? ఇవాళ రేపు ఇష్టం ఓపెన్ చేస్తే చాలు గుండె పొడుతో నాడు చచ్చిపోయింది, ఈడు చచ్చిపోయింది అనే వస్తాండి. వాకింగ్ కోతే గిన్ని ప్రయోజనాలు అయితే నీ కూడా మొత్తం రేపడుతుంది. సరేరా మరి శివగాని కూడా చెప్తా, అని కూడా పట్టుకుపోదాం వాకింగ్. పొద్దున 4:30కి అలారం పెడతా, ఫోన్ చేస్తారా మరి. 4:30కి ఎవడు పోతాడు? ఆ 4:30కి ఏమనుకో చలికి గడ్డ కట్టి సత్తాం. అదే చూడు వచ్చినాక 7:30 వరకు పోదాంతి, మనకి ఎచ్చ ఉంటది. నీ పెద్దల చుట్టూ ఇంకా 7:30 కూడా వాకింగ్ కోతారా? సరే 4:30 అన్న కాడ 5కి పోదాంతి. అరే 5 కూడా మద్దురా, 5 కూడా చీకటి మసుకు ఉంటుంది. ఇవరకు ఆ పొలాలకి వెళ్ళి అడిపందులు తిరుగుతాయి అట. ఈ గుండె పొడితో చచ్చుడేమో గానీ అడిపందు గుద్దింది అనుకో పిడాత సత్తం. ఓరు వారి గంతగానం భయపడకురా. మనవాని కాదురా, మనకంటే ముందు పెద్ద పెద్దోళ్ళు ఇంకా 10-20 మంది పోతారు. వాళ్ళని గుద్దని వచ్చి నిన్నే గుద్దారా? ఏం కాదురా, పొద్దున పోదాం. సరే మా అత్త మరి ఫోన్ చేయి. సరే నేను శివగాని కూడా చెప్తా. ఇవారికి 5 కోదామన్నాడు. ఈ చలికి నా ఫేస్ అంతా వలిగింది అనుకో మళ్ళీ గలీజ్ కొడుతుంది. మంచిగా మళ్ళీ వాళ్ళు రాసుకుందాం, మంచిగా ఎక్కడక్క రాసుకోవాలి. ఇక సుమన్ గానికి లగ్గమైనా కూడా ఇంక సోకులు తగ్గుతలేవేందే? పేరనోళ్ళు ఇప్పుడు ఎట్లా రాస్తాడు? ఓ సుమన్ ఫేరన్ లవ్లో బాగానే రాస్తున్నావు కదా, మళ్ళీ ఇట లగ్గం చేసుకుంటావా? పిల్లని చూడాలా మరి? నీ అవ్వ తొవ్వంట పోయేటోడు ఎవ్వడు చూడు ఫేవర్ ఎవరు రాస్తానవా, ఫేర్ ఎవరు రాస్తానవా? నేను రాసేది ఫేర్ వాళ్ళు కాదు, వాయిలన్. ఇప్పుడే 10 రూపాయలు వంకొచ్చినా. మరి ముఖానికి అంతా రాసుకుంటానవేంది ఫేర్ అండ్ లవ్లీ రాసుకున్నట్టు? ముఖం అంతా వలిగింది అందుకే వాయిలన్ రాసుకుంటా అన్న. బుడదల పంది పొరినట్టు బొర్రుడేనాయే. ఇక పలగకపోతే ఏం చేస్తావు? మీకేందమ్మా, మీరు ఆడోళ్ళు ఇంట్లోనే ఉంటారు, మీకేమవుతుంది? మీకేం కాదు, మీ మొగోళ్ళం ఆ పని ఈ పని అనుకుంటే అట్టి ఇటు తిరుగుతాం, అందుకే మాకు వలుగుతాయి. నేనేమంటానా, ఊరు మీద ఊర పంది లెక్క తిరుగుతామని అంటానా. అక్క ఇన్ని సప్లై తీసుకపోదమ్మా. తీసుకుపోదానరా. ఏ అబ్బా నిన్ను తీసుకుపోదామా? మంచి ఎక్కడెక్క పొరకలు పట్టుకొస్తాడు, గడ్డి పట్టుకొస్తాడు. మనకు 4-5 రోజులు కాదు, వారం 10 రోజుల రకం మంట కాగచ్చు. అవును కరెక్ట్, తీసుకుపోదాం. ఇగో సుమనన్న మేము గడ్డి కోతున్నాం, అత్తవా? గడ్డికా? ఎందుకు? బలగేసానికా? బర్లకు కాదు మాకే. మీకా? ఒరే అక్క ఈ మధ్య అన్నం బంద్ చేసి గడ్డి తింటారా ఏంది? గడ్డి మాకంటే తినేందుకు కాదు, మంట కాయదందుకు. ఓ మంట కాయడానికా? సరే కానీ ఎవరి పొలానికి? మీ పొలానికా మీ పొలానికా? వీళ్ళకి పొలం లేదు వీళ్ళకి పొలం లేదు, మనం పోయేది దొంగతనానికి. ఏంది దొంగతనానికా? అలా దొరికినామనుకో తంతరు. దొరుకుతుంది అంటారన్నా, కానీ దొరకకుండా పోయి తెస్తాం. నువ్వు మా సోపత్కి రాక అంతే, మేమే తీసుకొస్తాం. వచ్చినాక మంచిగా నువ్వు కూడా మంట కాగచ్చు. మీ లెక్కనైనా ముసలి అనుకుంటారా ఏంది? యూత్ యంగ్ ఈ చలికాలం కూడా ఇగో షార్ట్ టీ షర్ట్ తిరుగుతా అన్న, ఇగో మంట అవుతా అంటారు ఏంది గీ వయసులా? అరే నువ్వు అవుతా కావు లేకపోతే లేదురా, మా దగ్గరకి కథలు పడకు. ఎవరో కూడా ఆరబీల కొడతాను, ఇంకోసారి ఆరబీల కొట్టామనుకో మంట పెట్టి మంటలు నూకెత్తా. అబ్బా మాకు కావాల్సింది కూడా కాదే, పెట్టు మంట, మేమందరం కావుతాం. మంచిగా గడ్డికోవడం కూడా తప్పుతుంది. నీ పోరంగా వారేస్తా ఏంద్రా బాగా ఇక్కడ మాట్లాడతాను. ఆవు నీ సంగతి చెప్తా. అబ్బా ఇది ఉంటుంది అంటారా?
అరే మంచిగా చూడుండ్రి ఏమన్నా రాజిక్క గడ్డి మాత్రం బొచ్చడున్నది. మనకు 4-5 రోజులు కాదు, చలికాలం అయిపోయిన రోజులు మంచిగా మంట కాగచ్చు. ఏంది ఇవన్నీ పట్టుకోవతావా అబ్బా? ఒక్క గడ్డి కట్టలు ఇప్పు, నేను చూస్తా. అది గడ్డేరా, అల్క ఉంటది, ఒక చేత లేవట్టచ్చు. గవి లేవయ్యా? అబ్బా లేపో అబ్బా, ఒకసారి నేను చూస్తా. ఒకవేళ ఇక్కడ ఎవరికైనా దొరికినా కూడా నా బాధ్యతను పో. ఓ పిసక్క, అది గడ్డేనే అలకాలేస్తుంది, ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నావు? ఓ పిసోడా, అది అట్టిగడ్డ అనుకుంటానవా రా? అలకగలేస్తందుకు కట్టలు కట్టిర్రు, కట్టలు కడితే లేవది. కావాలంటే మీరు ఒకసారి లేపోర్రా, చూస్తా నేను. అదేమన్నా పెద్ద సుతారమా? నేను లేపుతాగు. ఏ అదేనా, ఆవు నేను లేపుతా. ఏ చూడే, చూడు, దేగో దేగో లకలకలగా చందముఖే. అబ్బా అబ్బా ఆగలే, అనుకోకుండా వచ్చింది. గడ్డి కట్ట ముట్ట వరకే నీకు వెనకకెళ్ళి రావట్టే, ఇంకా నువ్వు గడ్డి కట్ట వెళ్ళే పడతావురా? ఏమో దేకో దేకోనట, చూడూరు చూడూరు, ఇట్లా ఇట్లా ఇవన్నీ ఏతులు ఎందుకురా? అదేమో నుట్టి గడ్డి అనుకుంటారు వారా? కట్టాలి కట్టిన గడ్డి లేవదని ఫస్ట్ చెప్పిన, కానీ మీరు వింటారా? గడ్డే కానీ లేస్తుంది అనుకున్నా, ఇంత బలం ఉండాలని నాకేం తెలుసు? తెలియనప్పుడు మూసుకొని ఉండాలి. మన గింత బలం ఉంది, దేకో దేకో చూడూరు చూడూరు, ఎందుకురా ఇవన్నీ ఏతులు? నువ్వు లేపుతావా అబ్బా? లేపో మరి. వైనే నీకు లేవేది, లేవట్టకు, మళ్ళా నా లెక్కనైతే నీకు కూడా. చీ, ఏ పిల్ల ఏం మాట్లాడుతున్నావు? సప్పుడేకుండు. ఏ మళ్ళా మనం ఇక్కడ ముచ్చట పెట్టే వరకు ఓలో ఒకరు వస్తారు, చెప్పిన వారి పట్టుకపోదాం. ఎట్లా లేవాడతావే? గడ్డి గట్ట మనకు లేవేది కదా. ఆవు ఇది కూడా కరెక్టే, మరి గడ్డి ఎట్లా పట్టుకోవురా? ఈ గడ్డి కట్టలు మనకు లేవే కానీ ఒక ఎద్దుల కాడ కింద గడ్డి ఉంది, ఆ గాడ కూడా గిన్నెని పూరకాలు ఉంది, అది పట్టుకొని పోదాం పారి సప్లిక. అవుగారా, ఎట్లా గడ్డి కట్టలు కొండవాడు మనతో కాదు కానీ ఇంత గడ్డి ఉన్న పొరకలు పట్టుకొని పోదాం పారి. అయ్యో పాపం, గా గొడ్ల కాడికి గడ్డి తీసుకపోతే ఎట్లా? అవేం తింటే తినే కంచం కాంచి గుంజుకున్నట్టు కాదా? అయ్యో పిసా, ఆ గడ్డి ఆల్రెడీ మొత్తం తుక్కు తుక్కు దొక్కినాయి, ఇక అవి తినాయి. అయినా కానీ గంత బిర్యానీ పెట్టుకొని గదాన్నేం తింటాయి? అయినా అంత పెండలకే పోతుంది, మనమన్నా కొండపోతే మంట కాగచ్చు. బిర్యానీ అక్క ఎక్కడ చెప్పు, నేను తింటా. ఓ పిసోడా, బిర్యానీ అంటే మనం తినే బిర్యానీ కాదు, గొడ్లు తినే బిర్యానీ. అంటే గడ్డి తింటావు? గడ్డి చీ గడ్డ అయితే నేను తినా. సరే గాని పారి పారి, ఎవరు రాకముందు పట్టుకోమందా? అగో గిన్నె వాళ్ళు రమ్మన్నారా? గిన్నెను తీసుకొచ్చిండ్రు. దొడ్డి దొడ్డులు కట్టాలన్న వాళ్ళు తెచ్చిరు అనుకుంటున్నావు, మా బాబాయ్ తెచ్చిండు. నువ్వేందబ్బా ఏమో మా వంట పట్టుకత్తే బాగా అంటాను, మరి నువ్వు రమేష్ ఎందుకు రమ్మన్నావు? అగో మళ్ళా నువ్వు నా మీద పడ్డావు. మంట అంటుకపోతే కవర్లు తెచ్చి పెట్టిందే నేను మంట. పులిపచ్చి కట్టెలు తెచ్చినాక ఇంకా బాగా మాట్లాడతానరా? ఇంకా అవి అంటుకోకపోతే మా బాబాయ్ కవర్ లేసి అంటు పెట్టిండు. ఇంకా మీ బాబాయ్ గురించి పెద్దరికం మరలు మాట్లాడుతున్నావా? నేను తాగున్నా పచ్చి ఏమో ఎండి ఏమో నాకు తెలియదు, నేను ఏదో ఒకటి పట్టుకొచ్చిన, అదొకటి మంట పెట్టు. నువ్వు మా మంట కాడికి వచ్చి నన్ను దోబెత్తాను. అరే ప్రజ్వల్, నేను రా సుమన్ సుమన్ సుమన్ని. అవురా సుమన్గా, అప్పుడేమో ఏతులు పడితేవి కదా, గీ మంటగా అవుతారా? నేను ముసలోన్నా అంటేగా, నేను ఇంకా షార్ట్ మీద తిరుగుతా, టీ షర్ట్ మీద తిరుగుతాను, ఓవర్ యాక్టింగ్ ఎత్తిగా. ఎందుకు వచ్చినావు? నేను అన్నది పగటిలి, ఇది పొద్దుకి. పొద్దుకి మంట కాగలేదు అనుకో, గడ్డగాడి సత్తం. మీరు మంట పెట్టిరని ఉడికొచ్చిన. మా సాల్తి అప్పుడు మమ్మల్ని ముసలోళ్ళు అది ఇదని అంటేవి గారా, ఏమో నువ్వు యూత్ అది ఇదని బాగా పొంగుతీవి గారా, మరి ఇప్పుడు నువ్వు మంటకాడికి వచ్చిన ముసలోళ్ళు అయినవా? ఇగో ఇప్పటి మన నన్ను ముసలి అనుకోరి, ఏమన్నా అనుకోరి, నాకు అవన్నీ సంబంధం లేదు. నేను ఇప్పుడు మంట కావాలి గంతే. నువ్వు ముసలోని అని ఒప్పుకున్నావు కదా. నువ్వు ఇప్పుడు ఏమనుకున్నా మంచిదేరా, నేను పొద్దుగా లేచి వాకింగ్ పోవాలి. ఓన్లీ ఒక 5 నిమిషాలు కాకపోతే గంతే. అగో వాకింగ్ పోతారా? ఒలలు పోతారా? నేను రేపటి సంది పోతాన్నా. నేను శివగాడు వెంకటేష్ గాడు ముగ్గురం పోతాను. అయినా నాకు పందులు ఉంటాయని భయం అవుతుంది.
నిజమే కానీ వాకింగ్ పోతే మంచిదేనా మరి? అరే వాకింగ్ పోతే మంచిదిరా, నేను కూడా రోజు పోతున్నా. పందులు బిందులు వస్తే నేను చూసుకుంటా, నాకు పొద్దున ఫోన్ చేయర్రి. ఈ మంటగా అవుతారా? వాకింగ్ పోతే బాగా మంచిది. అబ్బా అన్న నువ్వు వస్తావా? ఇవరాక నాకు పందుల భయం ఉండే, నేను పోతానో లేదని డౌట్ పడ్డా. నువ్వు వస్తాను కదా, ఇక నాకు భయం లేదు. పక్కా రావాలి, చలికి మలుచుకొని వండకు మరి. అరే చలికి భయపడి పండటం లెక్క కనబడుతున్నారా నీకు? రాత్రి 2 అయినా 3 అయినా వస్తారే, నేను ఫోన్ చేయి గంతే. అత్త అంటావు, 2-3కి ఫోన్ చేయమంటాను. సిచ్చపోతే పెట్టగా ఫోన్ మరి. అరే చలికి భయపడి ఫోన్ చిచ్చా బెట్లకి కనబడుతున్నారా నీకు? ఆన్లైన్ చేసుకో, ఆఫ్లైన్ చేసుకో, ఒక్కటే రింగ్ కిర్రు లిఫ్ట్ చేసేస్తా. అబ్బా అన్న నీవే నాకు ఫుల్ నమ్మకం వచ్చింది. ఒక్క రింకేంది 10 రింగ్లు అయినా మంచి లేవట్టు, కానీ ఫోన్ సైలెన్స్ మాత్రం పెట్టకు. అరే నువ్వు భయపడకు, ఫోన్ చేయి కిర్రు అన్న ఆలస్యం. అత్తపో. అబ్బా థ్యాంక్స్ అన్న, పొద్దుగా 4కి ఫోన్ చేస్తా, తప్పకుండా రావాలి మరి. నీకు కొద్దిగా దావున్నా, రేపు పొద్దున వస్తా సరేనా? సరే సరే నువ్వు నేను ఫోన్ చేస్తా. టైంకి మంచిగా మంట పెట్టారు, చేతులు మొత్తం గడ్డ కట్టి కొంచెంసేపు మంట అయిపోవాలి. నీ ఆ మంట లేదేం లేదు, ఎప్పుడు ఆ మంట పెట్టు. వచ్చిన వాడి నుంచి అందరూ చెబుతారు, మీరు పెట్టుకోరా మంట. అరే పోయి వచ్చింది రాజరా, మంట పెడితే ఏమైద్దిరా? నువ్వు ఎటువైనా నాకేం తెలుసు, నీకు ఎట్టుకోరా మంట, నీకు చేతులు లేవా? ఓ పోడా, చిన్నోళ్ళు తెలియదు పెద్దోళ్ళు తెలియదా? వాళ్ళు ఇవ్వాలనుకున్నాను డాక్టరు పోయి వచ్చిండు, మంట పెట్టాలి. ఏంది డాక్టరా? మరి ఏ డాక్టర్? గొడ్ల డాక్టరు, ఇవరాక గొడ్లకు సూదు వేసి వస్తాడు. అయితే గొడ్లనే పెట్టు అనమాట. అరే సుమన్ నీడే ఎవరి కొడుకురా? నా కొడుకు వాడు, నా కొడుకు. అబ్బాయిడు మళ్ళీ వచ్చిండ్రా. అరే నీకు చెప్పినా కారా పొద్దుగాల ఫోన్ చేస్తాను, మళ్ళీ ఎందుకైతే నువ్వు ఫోన్ చేస్తా పో. అరే నాకు ఫోన్ చేయరు, నేను పొద్దున వాకింగ్ వస్తా సరేనా? అరే మీరు పొద్దున వాకింగ్ కోతురు రారా? పోతాన్నాం, నువ్వు కూడా వస్తావు మరి. అత్తరా, పొద్దుగాల వాకింగ్ చేస్తే మంచిది కారా? 4కి కాదు 2కి ఫోన్ చేసిన అత్త. అబ్బా నువ్వు వస్తావా? చలికి మలుచుకొని వండే రకం నువ్వు. నేను గసంటోని కాదురా, హెల్త్కు మస్తు ఇంపార్టెంట్ ఇస్తా. ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు ఫోన్ చేయకుండా నేనే ఫోన్ చేసి వస్తారా? సరేరా సరే. ఏందన్నా నువ్వు వచ్చిన కాడ నుంచి నీకే పోతుంది. ఓ పిల్లగా మంచులోకి వెళ్ళి వస్తుంది పొగ. లేదు, మా తాత నాకు చెప్పిండు, నడతవాడు ఓడవాడు వచ్చేస్తారా వాళ్ళకెళ్ళి వస్తుంది అని పోవా. నువ్వు పోసినావు కదా. ఓరి అక్క, ఈ పోరడు చెప్పింది నిజమే. రాంగ తొవ్వలనే పోసి వచ్చిన, అందుకే వస్తుంది వచ్చి పోగా. సిందక్క మీరు వస్తారా మరి వాకింగ్ కు? మేమెందుకు అత్తమ్మా, వెంకటేష్ రానే బట్టే. పాయే పోదాం, పొద్దుగా ఇవ్వాలి మళ్ళా. సరే పోరి పోరి. సుమన్ ఫోన్ చేసిన, సుమన్ గడు వస్తా అన్నాడు. శివగాని కూడా చేసిన, శివగాడు కూడా వెళ్ళిండు అట. వాళ్ళు రాని వచ్చినాక అందరం కలిసిపోదాం. సరే ఏందిరా మరి పందులు తిరిగే టైంకి లేపారు, కొంచెం అయినా పోదామా ఒక 5 వరకు? నేను కూడా అన్నా బాగానే పోదాం అని లేపుకొచ్చింది నన్ను. ఆ రంకటి మనమేం పోడారా, ఇంకో 3 పెద్దోళ్ళని వెళ్తే అయిపోగారా. మరీ చీకటి ఉంది ఇప్పుడు. అంటే నాకు కూడా చీకటి అంటే భయమేరా, అందుకే మీ అందరిని గ్యాదర్ చేసిన. మరి పెద్దోళ్ళు ఎవరు వస్తారా ఇప్పుడు? అరే ఓకేనా ఫోన్ చేయరా పెద్దోళ్ళకు. ఆగుల చేతకి రమేష్ అత్త అన్నాడు. ఇంకా రమేష్ అత్త అరకింత పొద్దుగాల. అరే అయిన చైననే నాకు ఫోన్ చేయరా, నేను అత్త అన్నారా. అరే గైన అత్త అంటే నువ్వు ఎట్లా నమ్మేవురా? అరే ఆయన ఏమన్నా నీకు తెలియదారా? నువ్వు ఆడనే ఉంటిగా. నాకు రాత్రి గుర్తులేదురా. అరే ఏమన్నా తెలుసా? అరే వాకింగ్ పోతే మంచిదిరా, నేను కూడా రోజు పోతున్నా. పందులు బిందులు వస్తే నేను చూసుకుంటా, నాకు పొద్దున ఫోన్ చేయర్రి. ఈ మంటగా అవుతారా? వాకింగ్ పోతే బాగా మంచిది. అబ్బా అన్న నువ్వు వస్తావా? ఇవరాక నాకు పందుల భయం ఉండే, నేను పోతానో లేదని డౌట్ పడ్డా. నువ్వు వస్తాను కదా, ఇక నాకు భయం లేదు. పక్కా రావాలి, చలికి మలుచుకొని వండకు మరి. అరే చలికి భయపడి పండటం లెక్క కనబడుతున్నారా నీకు? రాత్రి 2 అయినా 3 అయినా వస్తారే, నేను ఫోన్ చేయి గంతే. అత్త అంటావు, 2-3కి ఫోన్ చేయమంటాను. సిచ్చపోతే పెట్టగా ఫోన్ మరి. అరే చలికి భయపడి ఫోన్ చిచ్చా బెట్లకి కనబడుతున్నారా నీకు? ఆన్లైన్ చేసుకో, ఆఫ్లైన్ చేసుకో, ఒక్కటే రింగ్ కిర్రు లిఫ్ట్ చేసేస్తా. అబ్బా అన్న నీవే నాకు ఫుల్ నమ్మకం వచ్చింది. ఒక్క రింకేంది 10 రింగ్లు అయినా మంచి లేవట్టు, కానీ ఫోన్ సైలెన్స్ మాత్రం పెట్టకు. అరే నువ్వు భయపడకు, ఫోన్ చేయి కిర్రు అన్న ఆలస్యం. అత్తపో. అబ్బా గిద్దగారు గిద్దారా, ఒకసారి ఫోన్ చేయరా చూద్దాం. అరే సూర్రా కిజుమనగానే లిఫ్ట్ చేస్తా అన్నాడు.
The number you are calling is currently switched off. Please try later. ఏందిరా ఇది ఇచ్చాపత్తాంది నేను చెప్పలే ఆ రసాలకి మంచి మలుచుకోమన్నట్టున్నాడు ఆయన. రవేష్ అన్న అత్త అంటే నువ్వు ఎట్లా నమ్మినావు అన్న? ఇంకెవరైనా ఉంటే చూడుర్రా, సోపతికి అయితే పట్టుకోపోదాం. వేరేటోళ్ళ అంటే గుడ్ల డాక్టర్ నవీన్ గారు వస్తా ఉన్నారు అని చేస్తావు. ఆయన పనికోట అత్తరా. అరే ఈ రమేష్ ఏమో గానీ ఆ నవీన్ గారు పక్కా వస్తారా చూడు. సరే ఫోన్ చెయ్యి. The subscriber is currently switched off. ఇదేంద్రా వీని కూడా స్విచ్ ఆఫ్ పెట్టి నేను చెప్పిన కదా వాళ్ళిద్దరిని మంచిగా అన్నట్టున్నారు. ఎవరిని అక్క ఈ తాగొచ్చి శివగాడే రాడనుకున్నారా? నేను ఫోన్ లిఫ్ట్ చేయడానుకున్నా. వాళ్ళకేమైందిరా ముద్రకు ముద్ర ఉన్నారు, మంచిగా మలుచుకొని వండవచ్చు చలికి. అరే పురాగా 4 కంటే ఎవ్వరు రారా. ఆ పందులకు భయపడి ఈ చలికి భయపడి ఎవరు ఎవడు కూడా. ఇగో 4 అది కానీ 5 వరకు పోదా అంతే, ఎక్కడో అక్కడ వండుకోపోరి. కరెక్టే బా అద్దు. మొన్న మా వాళ్ళకి పందులు కనబడ్డాయట. పందులోకి చలికి భయపడతారా? పోవాలి, వాకింగ్ పోతే మంచిది. అరే ఇక్కడ ఇప్పుడు అద్దురా, ఇక్కడ ఇట్లుంది కానీ ఊరవతల బాగా చలి పెడతారు, గడ్డ గడ్డ చస్తావురా మనం. చలికి భయపడలేదు, పారి వాకింగ్ పోదాం. చెప్తే అట్లేడుగా ఏం చేద్దాం, పారి పోదాం పారి. అవి చెప్తే లేదు మన లేదు, ఇక్కడ తెలుగు ఉన్నది కానీ అటు పోతే చీకట్టు ఉంటుంది, పందులు ఉంటాయో మన పందులు ఉంటాయి. ఏమైందిరా? అరే ఎక్కడి నేను చెప్తున్న వారగాడే ఉన్నదిరా. బావేడున్నాడు, బావ ఎప్పుడో జంపు. ఏంటి లేడా? చలో లేవుడా జంపు.